ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ కృతజ్ఞతలు. మమ్మల్ని మీరు సృష్టించినటువంటి విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. పురుషులుగా మీరు కొన్ని యునీక్ విధానంలో మమ్మల్ని సృష్టించారు. కానీ మాకు మీరు ఇచ్చినటువంటి ఆ యునీక్నెస్ అంతా కూడా మా తిరుగుబాటుతనం వలన, మీ నుంచి దూరం అవటం వలన అదంతా కూడా చండాలంగా మారింది. కానీ ప్రభా, మీరు మీ వాక్యంలో మాకు పట్టినటువంటి దౌర్భాగ్యాన్ని, రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ని ప్రజెంట్ చేస్తూ చూపించారు. వాళ్ళ యొక్క బలహీనతల్ని, వాళ్ళ యొక్క పడిపోయినటువంటి విధానాన్ని, వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి అకృత్యాలని మేము చూసినప్పుడు వాక్యంలో ప్రస్తావించబడినటువంటి వాళ్ళు, పొందుపరచబడినటువంటి వాళ్ళలో ఇది వాళ్ళ గురించి కాదు కానీ, వాళ్ళ గురించి మాత్రమే కాదు కానీ, అది మా యొక్క దౌర్భాగ్యత్వం, మా యొక్క భ్రష్టత్వం, మా యొక్క పతనం అది కూడా సూచిస్తుంది. మహాప్రభు మమ్మల్ని ఈరోజు ఉదయకాల సమయంలో ఇక్కడ, మరి సాయంకాల సమయంలో భారతదేశంలో మరి రకరకాల ప్రదేశాల్లో నుంచి జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పతనావస్థలో జ్ఞాపకం చేసుకోండి. మా భ్రష్టత్వంలో జ్ఞాపకం చేసుకోండి. మా బలహీనతలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ వదిలేసే దేవుడు కాదు కాబట్టి పరిగెత్తుకుంటూ వస్తున్నాం మీ సన్నిధికి. మేము మమ్మల్ని మార్చేటువంటి దేవుడు, మమ్మల్ని కనికరించేటువంటి దేవుడు, మా జీవితాలను ఉద్ధరించేటువంటి దేవుడు, మా భ్రష్టత్వాన్ని నిర్మూలన చేసేటువంటి దేవుడు, మా పతనానికి పతనాన్ని విధించగలిగినటువంటి దేవుడు. దేవా, మీ సన్నిధికి వస్తున్నాం, కృప చూపించండి. మమ్మల్ని మేము మీ యొక్క బలిపీఠం దగ్గర పెట్టుకుంటున్నాం. ఉన్నట్టునే మేము వస్తున్నాం. పాపిష్టులను మీరు పిలువగా ఉన్నట్టు మేము వస్తున్నాం. మీ నెత్తురు చేత మమ్మల్ని కడగండి, మమ్మల్ని సందర్శించండి, మాతో మాట్లాడండి. మీ చేతులకి ఈ సమయాన్ని, మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. మీ వాక్యంతో సంధించి మమ్మల్ని మార్చమని, మమ్మల్ని రెస్టోర్ చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆల్ రైట్. సో నేను ఫస్ట్ ఆ సెషన్ చూడంగానే, అంటే ప్రకాష్ నన్ను అప్రోచ్ అయినప్పుడు, బై ద వే బిఫోర్ దట్ యాక్చువల్గా రవికాంత్ అన్న, సో ఐ థింక్ ఐ సీ యూ హియర్ ఇఫ్ యూఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ టు హ్యావ్ యూ. సో ఇంతకు ముందు ఉన్నటువంటి సెషన్స్ అందరూ కూడా, సో రవికాంత్ అన్న కానీ, తర్వాత సుధీర్ జంగం అన్న కానీ, సురేష్ మంగూరి అన్న కానీ, వీఆర్ సో గ్లాడ్ ఫర్ ఆల్ దేర్ టీచింగ్ ఇన్ దిస్ గ్రూప్. మెన్కి సర్వ్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్స్ని బట్టి, వారిని బట్టి యాక్చువల్గా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము. సో ప్రకాష్ నాకు కొన్ని టాపిక్స్ చూపించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ చాలా కష్టంగా ఉన్నాయి. సో అందుకని అందులో ఈజియెస్ట్ టాపిక్ ఏంటనేది చూస్ చేసుకుందామని తీసుకున్నాను. అనగానే మెన్ ఇన్ ద బైబుల్ అని ఉంది. సో అది కొంచెం ఈజీగా అనిపించింది, టపమని తీసేసుకున్నాను. తీసుకొని యాజ్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్, అండ్ దెన్ ఐమ్ లైక్, మ్యాన్, వాట్ డిడ్ ఐ డూ? సో men in the Bible. So there are so many men in the Bible. So there are bad examples, there are good examples. Am I going to actually deal with everything in one session? So అందరినీ యాక్చువల్గా ఒకే సెషన్లో నేను ప్రస్తావించగలను. నేనేం చేశాను, నేను ఏంటి, ఎట్లా
ఇట్లా ఎట్లా చేయగలిగానని అనిపించింది. సో బట్ దెన్ ఐ వాజ్ ప్రేయింగ్ అండ్ దెన్ ఐ వాజ్ ఆస్కింగ్ ద లార్డ్. సో ప్రభు మరి ఎట్లా దీన్ని డీల్ చేయాలి అని అడుగుతున్నప్పుడు ఐ ల్యాండెడ్ ఆన్ వన్ గుడ్ థింగ్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు యాక్చువల్లీ షేర్ విత్ యూ. సో ఏం చేద్దామంటే um, నేను ఐఎమ్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ ఏ క్యారెక్టర్, అండ్ దట్ క్యారెక్టర్ నాకు భయాన్ని కలిగించేటువంటి క్యారెక్టర్. ఎప్పుడు um, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించాలంటేనే నాకు చాలా భయం, ఆనెస్ట్లీ. సో బట్ ఐ రీడ్ దట్ క్యారెక్టర్ ఆల్ ద టైమ్. ఇదివరకు మిగిలినటువంటి క్యారెక్టర్స్ని, చాలా క్యారెక్టర్స్ నేను డీల్ చేశాను కానీ, అంటే పబ్లిక్గా ఈ క్యారెక్టర్ నుంచి కూడా నేను డీల్ చేశాను కానీ, బట్ నో వేర్ ఇట్ ఈస్ రికార్డెడ్. నేను యెఫ్తా గురించి చెప్పాను, శాంసన్ గురించి చెప్పాను, గిడియన్ గురించి చెప్పాను, రకరకాలైనటువంటి జడ్జెస్లో స్టడీస్ గురించి నేను ప్రస్తావించడం జరిగింది, అబ్రహాం గురించి మాట్లాడాను. కానీ ఒక క్యారెక్టర్ దట్స్ రియల్లీ నా హృదయాన్ని కలవరపరిచేటువంటి క్యారెక్టర్ ఒకటి ఏంటంటే సౌల్ క్యారెక్టర్. సో ఐఎమ్ గోయింగ్ టు యాక్చువల్లీ టాక్ అబౌట్ సో ఈరోజు సౌల్ లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ ఘటనల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, మెన్గా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చూద్దాం. సో దట్స్ వేర్ యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ టుడే. ఓకే. సో బట్ బిఫోర్ దట్ యాక్చువల్ ఐ జస్ట్ వాంట్ టు సే, సో మెన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. వాట్ హ్యాపెండ్ మీకు అందరికీ తెలిసే ఉంది ఏంటంటే, గార్డెన్ ఆఫ్ ఈడెన్లో జరిగినటువంటి ఏదైనాలో ఉన్నటువంటి ప్లాంట్ చేయబడినటువంటి ఆ గార్డెన్ ఏదైతే ఉందో, అందులో జరిగినటువంటి పర్యవసానాలు మనకు అందరికీ తెలుసు, కొత్తగా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక 4 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని నేను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను అక్కడ. ఈ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా మనకి బైబిల్లో అనేకమైనటువంటి క్యారెక్టర్స్లో, తర్వాత మన జీవితాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని యూజువల్గా నేను 4 డైమెన్షనల్ డ్యామేజ్ అంటాను. 4 డైమెన్షన్స్లో జరిగినటువంటి మనకి డ్యామేజ్. నెంబర్ 1 ఏం జరిగిందంటే, సాతాను యొక్క కుయుక్తిని బట్టి, సాతాను యొక్క మోసాన్ని బట్టి ఆదిమ మానవురాల్ని ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ ఎ టర్మ్ లైక్ దట్, సో వాళ్ళని డిసీవ్ చేయటాన్ని బట్టి, మోసం చేయటాన్ని బట్టి దేవుడి నుంచి సెపరేట్ అయిపోయాం. అది ఆ సంగతి మనకు తెలుసు. అంటే సెపరేషన్ అంటే ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటని. దేవుడు అంటే అక్కర్లేదు, దేవుడు లేడు, దేవుడికి మనకి సంబంధం లేదు అని మాత్రమే కాదు సెపరేషన్ అంటే. సెపరేషన్ చాలా విచిత్రమైనది, చాలా కాంప్లెక్స్ థింగ్ ఇది. ఏంటంటే, నాకు ఇష్టమైనట్టు దేవుడు ఉండాలి అని కోరుకోవటం అనేటువంటిది సెపరేషన్లో ఉన్నటువంటి భయానకమైనటువంటి ఒక క్యారెక్టరిస్టిక్. అది దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది కాదు, నాకెట్లా అనిపించాలి, నాకెట్లా కనిపించాలి, నాకెట్లా వినిపించాలి, నాకెట్లా అగుపడాలి, సో అనేటువంటిది, దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఇప్పుడు అలాంటి దేవుడిని మనం సైజ్ చేయలేం కాబట్టి, అంటే ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడిని మనం చెక్కలేము, మనం తగ్గించలేము, మనం పెంచలేము. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, మన మనస్సులకి నచ్చినటువంటి, మనకు తోచినటువంటి, మనకు నచ్చినటువంటి, మన ఇష్టానుసారమైనటువంటి ఇష్టదైవాన్ని మనం తయారు చేసుకోవటం. దానికి కొన్నిసార్లు మన ఉన్న పేర్లే, ఉన్నవాడు అనేటువంటి పేర్లే పెట్టుకోవచ్చు మనం. కానీ బట్ మన మనస్సుల్లో మాత్రం we always have actually a truncated version of God. అంటే ఏంటంటే reduced version of God. అంటే తగ్గించబడినటువంటి దేవుడిని, మనకి ఇష్టానుసారమైనటువంటి దేవుడిని తయారు చేసుకోవడం. సో సెపరేషన్ అనేటువంటిది అందుకనే దేవుడితో సంబంధం లేకుండా జీవించడం మాత్రమే కాదు, మన ఇష్టమైనటువంటి, మన ఇష్టానుసారంగా దేవుడిని తయారు చేసుకోవటం
మనకు అనిపించినట్టుగా దేవుణ్ణి తయారు చేసుకోవడం అనేటువంటిది సెపరేషన్లో చాలా దారుణమైనటువంటి ప్రక్రియ. సో ఏమైందంటే ప్రాబ్లం, మనం నిజమైనటువంటి దేవుడితో సంబంధాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, మన ఇష్టానుసారమైనటువంటి దేవుళ్ళతో, దేవతలతో మనం ఒక క్రొత్త కృత్రిమ ఆ, అసహ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటం అనేటువంటి దాంట్లో, అనేటువంటి దాంట్లో అడుగుపెట్టాము. అది ఏన్షియంట్ మతాల నుంచి మోడర్న్ మతాల వరకు అన్ని మతాలని కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే, ఆ దేవీ దేవతలతో వాళ్ళు ఎట్లా రిఫ్లెక్ట్ అయ్యారు, ఎట్లా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు అనేది కనుక చూసుకుంటూ వస్తే మనకు అర్థమైపోతుంది. అది ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలిటీ కావాలంటే, అంటే జీవిత పరమార్థం పిల్లలు పుట్టడం మాత్రమే అనేటువంటి ఒక ఆ పరమార్థాన్నే అలాంటి పరమార్థాన్ని తయారు చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు ఎట్లయినా కలిగించుకోవాలి కాబట్టి పిల్లల్ని మనకి ఇచ్చేటువంటి దేవుడు, అంటే మన జీవితానికి పరమార్థం పిల్లలు పుట్టడం అనేటువంటి గోల్ పెట్టుకుంటారు. ఆ గోల్ని ఏ దేవుడు ఏ దేవత అయితే ఇస్తారో, ఎలా ఫాలో అయితే ఇస్తారో అలాంటి జీవితాన్ని, అలాంటి దేవతని వాళ్ళు తయారు చేసుకుంటారు, అలాంటి దేవుని తయారు చేసుకుంటారు. వాటిని అప్రోచ్ అవడానికి ఏన్షియంట్ వరల్డ్లో చేసేది ఏంటంటే, ఒకవేళ దేవాలయాల్లో గనక వ్యభిచారం, లేకపోతే దేవాలయంలో గనక శృంగారం జరిగితే గనక ఆ దేవీ దేవతలు సంతుష్టులై నాకు పిల్లల్ని ఇస్తారంటే అట్లా తయారు చేసుకుంటాం. లేకపోతే ఎవరినన్నా తెగ నరికితే వాళ్ళ రక్తాన్ని యాక్చువల్గా చిందిస్తే ఆ దేవీ దేవతల దగ్గర నాకు కావాల్సినటువంటి నేను అనుకున్నటువంటి జీవిత పరమార్థం నెరవేరుతుంది అనుకుంటే అది కూడా చేస్తారు. యు అండర్స్టాండ్, ఇది జుగుప్సాకరమైనటువంటి విధానం. అంటే సెపరేషన్ ఫ్రమ్ గాడ్ ఈజ్ నాట్ లైక్, దాన్ని ఈ కాంప్లెక్సిటీని మనం కొంచెం ఎక్కువగా ఆలోచించాలి. ఏంటంటే, దేవుడి నుంచి విడదీయబడటం అనేటువంటిది అసలైనటువంటి దేవుడితో సంబంధం లేకుండా జీవించడం మాత్రమే కాదు, కానీ మన జుగుప్సాకరమైనటువంటి ఆలోచనల్లో నుంచి పుట్టినటువంటి దేవీ దేవతలతో ఒక క్రొత్త కృత్రిమ అసహ్యకరమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటం అనేటువంటిది కూడా సెపరేషన్ ఫ్రమ్ గాడ్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ నెంబర్ 1. 4 డైమెన్షన్స్లో ఫస్ట్ డైమెన్షన్ ఇది ప్రాబ్లం. We are separated from the true God and we live now with the gods of our minds. ఆయన పోలికలో తయారు చేయబడినటువంటి మనం, మన పోలికలో, అంటే మన పడిపోయినటువంటి పోలికలో అనేక మంది దేవీ దేవతలను మనం తయారు చేసుకోవటం అనేటువంటిది. ఇది నేను హిందూ దేశం గురించి మాట్లాడటం మాత్రమే కాదు, అది ఐఎమ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఏన్షియంట్ రిలీజియన్స్లో. ఈజిప్షియన్ రిలీజియన్ తీసుకున్నా కానీ, మెసోపొటేమియన్ రిలీజియన్స్ తీసుకున్నా కానీ, ఎలాంటివి తీసుకున్నా సరే, వి సీ దట్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేటువంటిది మనం చూసుకుంటూ వస్తాం. దిస్ వి నీడ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ. ఇంకొకటి, ఇది కేవలం విగ్రహాలని తయారు చేసుకునేటువంటి వాళ్ళ ప్రాబ్లం అని మనం అనుకుంటే కూడా అక్కడ కూడా తప్పు. నేను అందుకనే ఏం చెప్తున్నానంటే, చాలాసార్లు పేరు మనం యాక్చువల్గా యేసు క్రీస్తు అనేటువంటిది వాడినా సరే, పేరు మనం యెహోవా అని వాడినా సరే, కానీ మన మనసులో ఉన్నటువంటిది మాత్రం మనం తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళు మాత్రమే చాలాసార్లు. అది ఎట్లా జరుగుతుందని అనుకోవచ్చాము. ఒకసారి ఇజ్రాయెల్ చరిత్రను ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళు యెహోవా, మనం ఈరోజు సౌల్ క్యారెక్టర్ని చూసేటప్పుడు కూడా దట్స్ వాట్ వి సీ. ఎందుకంటే ఆయన మైండ్లో ఉన్నటువంటి, ఆయన నోట్లో ఉన్నటువంటి పేరు యెహోవా, కానీ ఆయన మైండ్లో ఉన్నటువంటి మాత్రం సౌల్ తయారు చేసుకున్నటువంటి దేవుడు. వి సీ దట్. సో ఇట్స్ క్వైట్ పాసిబుల్ దట్ మనం విగ్రహారాధన మనం చేయం క్రైస్తవులు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే వి డూ ఇట్ ఆల్ ద టైమ్. సో విగ్రహారాధన అనేటువంటిది బేసికల్లీ మన స్వకేంద్రితమైనటువంటి జీవితంలో నుంచి పుట్టుకొచ్చినటువంటివి. అది ఒక రూపాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు. ఎంతకాలం అయితే మనం స్వకేంద్రితమైనటువంటి, నా కోసం నేను బ్రతుకుతున్నాను, నేను సెంటర్గా ఉన్నటువంటి జీవితాన్ని నేను బ్రతుకుతున్నాను, దట్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ ఈజ్ ఐడాలట్రీ. అదే విగ్రహారాధన అంటే. ఓకే, సో నౌ ఫస్ట్ డైమెన్షన్ని మనం క్లియర్ చేసుకున్నాం ఇప్పుడు. సో వీ హ్యావ్ క్లియర్డ్ ద ఫస్ట్ డైమెన్షన్. నౌ లెట్స్ థింక్ అబౌట్ యాక్చువల్లీ ద సెకండ్ డైమెన్షన్. ఏమైందంటే, దేవుడితో మనం సంబంధం కోల్పోవటం వలన ద సెకండ్ థింగ్ దట్ హ్యాపెన్ వాజ్ వీ లాస్ట్ కనెక్షన్ విత్ అవర్ సెల్వ్స్. మనతో మనం సంబంధాన్ని కూడా కోల్పోయాం మనం. అందుకనే మనతో మనం సంబంధం కోల్పోయామంటే ఏంటంటే, మన గూర్చినటువంటి మనకి
ఒక విచిత్రమైనటువంటి భావజాలం కలిగి ఉంటుంది. అంటే వి డోంట్ నో హూ వి ఆర్. మనం ఎవరో మనకు తెలీదు. అంటే నేను నా వ్యక్తిత్వం పలానాదైతే అది ఉన్నదున్నట్టుగా చూడటం అనేటువంటిది నాకు చేత కాదు. అది వేరే వ్యక్తిత్వం లాగా కనిపిస్తుంది. నేను కొంచెం ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు ఇది నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను. ఆదము అవ్వ చేసినటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు దేవుడిని విడనాడారో, తోలనాడారో, వాళ్ళ మనసుల్లో దేవుడంటే భయం. అంటే మనల్ని ఏసేస్తాడు, మనల్ని చంపేస్తాడు, మనల్ని నరికేస్తాడు, మనల్ని పాడు చేసేస్తాడు అనేటువంటి ఒక వ్యతిరేక భావం. వాళ్ళ మనసుల్లో తయారు చేసుకున్నటువంటి దేవుడు ఏంటంటే భయానికి భయంలోంచి పుట్టుకొచ్చినటువంటి దేవుడు ఇప్పుడు. వాళ్ళ గిల్ట్‌లో నుంచి, అంటే వాళ్ళ అపరాధ భావంలోంచి పుట్టుకొచ్చినటువంటి దేవుడు. కానీ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేం చేశారంటే, దే ఆర్ నౌ హైడింగ్, అంటే వాళ్ళ యొక్క షేమ్‌ని హైడ్ జేసుకోవటానికి ఆహ్, ఆదాం దగ్గరికొచ్చి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, "ఏం చేసావు నువ్వు?" అని మాట్లాడుతున్నప్పుడు, దేర్ ఈస్ నో టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిమ్సెల్ఫ్. నేను పలానాది చేశాను అని చెప్పటం లేదు. నువ్విలా అన్నావు, నేను దాన్ని వ్యతిరేకించాను, నేను నిన్ను తృణీకరించాను, నేను పాపం చేశాను. ఇది గాదు. హి సేస్ దట్ నువ్వు నాకిచ్చినటువంటి ఈ స్త్రీ నాకు ఆ పండునిచ్చింది. నేను తిన్నాను. దెర్ ఈస్ నో కనెక్షన్ విత్ హిమ్సెల్ఫ్. ఈ స్టేట్మెంట్‌లో మనం చూసేదేంటంటే, తనతో తాను యాక్చువల్‌గా కనెక్షన్‌ని లూజ్ అయినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. హి డజంట్ యాక్చువల్లీ సీ హిమ్సెల్ఫ్ హూ హి ఈస్. మన తప్పుల్ని మనం చూడలేము. మనం కవరప్‌లో మనం ఉంటాం. అందుకనే బైబిల్‌లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, తమ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎందుకు దాచిపెడతాం? బికాజ్ వి లాస్ట్ కనెక్షన్ విత్ అవర్ సెల్వ్స్. అంటే మనం మనం ఎవరో మనకు తెలియకపోవటం మాత్రమే కాదు. మనకు తెలిసినా సరే మనం కప్పిపుచ్చేటువంటి ప్రయత్నంలో ఉంటాం. వి డోంట్ లైక్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. బ్లేమ్‌ని వేరే వాళ్ళ మీద, వేరే దాని మీద మనం షిఫ్ట్ చేయటానికి ఇష్టపడతాం. వి లాస్ట్ టచ్ విత్ అవర్ సెల్వ్స్ ఇన్ ఎ వే. ఎట్లాగైతే సెపరేషన్ అనేటువంటిది కాంప్లెక్సో, నా నుంచి నేను సెపరేట్ అవటం అనేటువంటిది కూడా ఒక కాంప్లెక్స్ థింగ్. ఏంటంటే, నేనెవరో నాకు తెలియకపోవటం మాత్రమే కాదు. ఒకవేళ తెలిసినా సరే దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం. దాన్ని ఒప్పుకోలేనటువంటి ప్రయత్నం. నేను ఎవరు అనేటువంటి విషయాన్ని నేను ఒప్పుకోలేనటువంటి ఒక 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 అసహ్యకరమైనటువంటి ఒక కండిషన్. తద్వారా ఏమవుతుందంటే, ఒక ఒక రకమైనటువంటి భ్రాంతితో కూడినటువంటి జీవితంలో జీవించటం. అభూత కల్పనకి సంబంధించినటువంటి జీవితంలో జీవించటం. వి లివ్ ఇన్ అన్ ఇమాజినరీ వరల్డ్. వి లివ్ ఇన్ అన్ ఇమాజినరీ వరల్డ్. బ్లైస్ పాస్కల్ అందుకనే అంటాడు ఏంటంటే, మనం నోబడీ లివ్స్ ఇన్ ద ప్రెజెంట్ అంట. పీపుల్ లివ్ ఇన్ ద ఇమాజినేషన్, వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్. వాళ్ళ పాస్ట్‌కి సంబంధించినటువంటి, వాళ్ళ భూతకాలానికి, అంటే వాళ్ళ గడిచినటువంటి గత కాలానికి సంబంధించినటువంటి అభూత కల్పనలో జీవించడానికి ఇష్టపడతారు. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయని. లేకపోతే ఫ్యూచర్‌లో ఉన్నటువంటి, భవిష్యత్తులో లేనటువంటి దాన్ని ఊహించుకొని అది ఉంటే బావుంటుందేమో అన్నట్టుగా ఉంటారు గానీ, ప్రెజెంట్‌ని వాళ్ళు అంగీకరించడం గానీ, ప్రెజెంట్‌లో జీవించడం గానీ, ఇట్ డజంట్ హ్యాపెన్ లుక్స్ లైక్. సో, వి లాస్ట్ కనెక్షన్ విత్ అవర్ సెల్వ్స్. వి ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ అవర్ సెల్వ్స్. వి డోంట్ యాక్సెప్ట్ హూ వి ఆర్. మనల్ని మనం అంగీకరించలేం. ఇందులో ఉన్నటువంటి ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, మన పాపాన్ని మనం అంగీకరించకపోవడం మాత్రమే కాదు, మన పాపాన్ని మనం కప్పిపుచ్చడం మాత్రమే కాదు, మనం దేవుని యొక్క గ్లోరియస్ ఇమేజ్‌లో తయారు చేయబడ్డాం. మహిమాయుక్తమైనటువంటి ఆయన యొక్క ఇమేజ్‌లో తయారు చేయబడ్డాం అనేటువంటిది కూడా మనకు అంగీకరించడానికి ఇష్టపడదు. అందుకనే మనం ఏం చేసామంటే, మనల్ని మనం అసహ్యకరమైనటువంటి బానిసలుగా తయారు చేసుకుంటున్నాం పాపానికి. ఎందుకంటే బికాజ్ వి లాస్ట్ గ్రేట్‌నెస్ అబౌట్ అవర్‌సెల్వ్స్. మన యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, అంటే దేవుని యొక్క ఇమేజ్‌లో తయారు చేయబడటం అనేటువంటి గొప్పతనం ఏదైతే ఉందో, వి డోంట్ యాక్సెప్ట్ దట్ అట్ ఆల్. అందుకనే వి లివ్ లైఫ్స్ ఆఫ్ స్లేవరీ. బానిసత్వంతో కూడినటువంటి దౌర్భాగ్య బతుకులు మనం బ్రతుకుతాం. బికాజ్ వి లాస్ట్ గ్రేట్‌నెస్ అబౌట్ అవర్‌సెల్వ్స్. అర్థమవుతుందా? దీస్ ఆర్ 2 డైమెన్షన్స్. నేను ప్రస్తుతానికి 2 డైమెన్షన్స్‌ని కవర్ చేశానిప్పుడు. The third dimension that I want to cover is
వి లాస్ట్ టచ్ విత్ ఈచ్ అదర్. మనం ఒకళ్ళతో ఒకళ్ళం కనెక్షన్ని కోల్పోయాం. కిరణ్ వికేబీ గారు, మీ ఫోన్ వస్తున్నట్టుంది, ఎత్తండి ఒకసారి, మ్యూట్లో పెట్టేసుకొని మాట్లాడండి. సో వి లాస్ట్ కనెక్షన్ విత్ అవర్ సెల్స్. అంటే అర్థం ఏంటంటే, ఇందాక నేను ఎట్లాగైతే లాస్ట్ కనెక్షన్ విత్ గాడ్ అనేది కాంప్లెక్స్ అన్నాను, లాస్ట్ కనెక్షన్ విత్ అవర్ సెల్స్ అనేటువంటిది కాంప్లెక్స్ అన్నాను, లాస్ట్ కనెక్షన్ విత్ ఈచ్ అదర్ అనేటువంటిది కూడా చాలా కాంప్లెక్స్. ఎట్లాగో చెప్తాను. అంటే ఒకళ్ళతో ఒకళ్ళం కనెక్షన్ని తెగిపోవటం మాత్రమే కాదు, ఏం జరిగిందంటే ఒకళ్ళనొకళ్ళం తప్పుగా అర్థం చేసుకుంటాం. వి మిస్అండర్స్టాండ్ ఈచ్ అదర్, వి మిస్రీడ్ ఈచ్ అదర్. అర్థమవుతుందని నేను చెప్పేది? అండ్ దెన్ ఆ మిస్రీడింగ్లో మనం ఎదురు వాళ్ళని దేవుడి యొక్క పర్పస్లో, దేవుడి యొక్క పర్పస్ కోసం వాళ్ళు తయారు చేయబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం పట్టించుకోం అసలు. వెన్ ఐ రిలేట్ విత్ ప్రకాష్, ఫర్ ఎగ్జాంపుల్, ప్రకాష్ నేను ఒక చర్చ్కి వెళ్తున్నాం అనుకుందాం. సో ఏమవుతుందంటే, నేను ప్రకాష్ రిలేట్ అవుతున్నప్పుడు ప్రకాష్ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, లేకపోతే చర్చ్లో లవ్ ఫీస్ట్ జరిగేటప్పుడు ప్రకాష్ వడ్డించేటప్పుడు నాకు మంచి ముక్కలు పడకుండా, బిర్యానీ వేసేటప్పుడు మంచి ముక్కలు పడకుండా ఉన్నాడు, కాబట్టి నేను ఏం చేయాలంటే ఐ కట్ హిమ్ ఆఫ్. సో వాట్ వి డూ ఇస్, నువ్వు ప్రకాష్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాడంటే నా కోసం ఉన్నాడు. నాకు సంతోషాన్ని కలిగించడానికి మాత్రమే ప్రకాష్ ఉన్నాడు. నా జీవితం కంఫర్టబుల్గా ఉండటానికి ప్రకాష్ ఉన్నాడు. ఒకవేళ ప్రకాష్ కనుక వేరే రకంగా గనక బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రకాష్ని కట్ చేసేస్తాను, ప్రకాష్ని మిస్రీడ్ చేస్తాను, ప్రకాష్తో రిలేషన్ని తెగదెంపులు తీసుకుంటాను, ఇంకొక ఆకు ఎక్కువ తింటాను. ఏంటంటే అది ప్రకాష్ మీద రివెంజ్ తీర్చుకుంటాను. యు సీ వాట్ ఐమ్ సేయింగ్? తోలునాడతాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ ద హ్యూమన్ కండిషన్. అందుకనే వి లాస్ట్ కనెక్షన్ విత్ ఈచ్ అదర్ అంటే అది కూడా కాంప్లెక్సే. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ లాస్ట్ కనెక్షన్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళం సెపరేట్ అయ్యామంటే అర్థం ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాటలు మాట్లాడడం, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడతాం. మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాల్సినటువంటి విధానంలో చూడం, చూసుకోకుండా ఉండాల్సినటువంటి విధానంలో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ మెన్ అండ్ విమెన్ రిలేట్, దే రిలేట్ విత్ ఈచ్ అదర్ యాజ్, విమెన్ ఏంటంటే దే ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెక్స్ లాగా చూస్తాం మనం. అంటే నాకు ఎందుకు ఉపయోగపడతారు, నా యొక్క కోరికల్ని తీర్చడానికి, నా 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 కళ్ళకున్నటువంటి ఆనందాన్ని, అవి ఏదైతే లస్ట్ ఉందో దాన్ని దాన్ని తీర్చడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు. వి మిస్రీడ్ దర్ వెరీ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళు దేవుడి యొక్క పోలిక చొప్పున, దేవుడి యొక్క స్వరూపంలో, దేవుడి యొక్క ఉద్దేశాల కోసం నిర్మించబడ్డారు అనేటువంటి ఆ ఉద్దేశాన్ని మనం కంప్లీట్గా కట్ ఆఫ్ చేసేసి, వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నారంటే నా నేత్రానందాన్ని తీర్చడానికి, నా హృదయానందాన్ని తీర్చడానికి. వాళ్ళకున్నటువంటి అవయవాలు బేసికల్లీ ఎందుకంటే, దిస్ ఈజ్ ఓన్లీ టు సాటిస్ఫై మై లస్ట్. డూ యూ సీ వాట్ ఐమ్ సెయింగ్? అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ అ పథెటిక్ లివింగ్. అందుకనే we can't relate the moment we engage in that kind of behavior with somebody, we are losing a precious holy connection with that person. As pastors, Christian leaders, నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, when we are in a position of preaching and teaching, obviously a lot of people, they feel very connected. అన్న అన్న అనుకొని వస్తారు, కొంతమంది తండ్రిలాగా భావిస్తారు మనల్ని. ఎందుకంటే బికాజ్ మనం వాక్యం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఆదరణ కలిగి ఉండొచ్చు, వాళ్ళతో స్పిరిచువల్గా మనం కనెక్షన్ ఏర్పరచుకొని ఉండొచ్చు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ అండ్ ప్రెషియస్ హోలీ కనెక్షన్ ఆనెస్ట్లీ.
బట్ ఎప్పుడైతే మన చూపు వాళ్ళ పట్ల మారుతుందో, అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, మనం కనెక్ట్ అవ్వాల్సినటువంటి విధానంలో వాళ్ళతో ఇంకెప్పటికీ కనెక్ట్ అవ్వలేం. వి లాస్ట్ కనెక్షన్ విత్ దెమ్. ఎందుకంటే, బికాజ్ ఆ కనెక్షన్ అంతా కూడా మలినం అయిపోయింది, మాలిన్యం అయిపోయింది, పెంటతో పూయబడింది. పాపం అనేటువంటి దరిద్రంతో అది యాక్చువల్గా కలుషితం అయిపోయింది. వీ కెన్ నో లాంగర్ అంటే ఎంత పెద్ద కొలాసల్ థింగ్ అంటే, ఎంత పెద్ద కొలాసల్ డిఫీట్ అంటే, అది కొలాసల్ డిస్ట్రక్షన్ అంటే, ఒక భయానకమైనటువంటి డిస్ట్రక్షన్. అది ఏంటో తెలుసా? అది ఐ కెన్ నో లాంగర్ రిలేట్ విత్ ద పర్సన్ ఇన్ అ బ్యూటిఫుల్ వే. యేసుప్రభు అందుకనే అంటారు ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు వ్యభిచారం చేస్తున్నంత అంత ఈక్వల్. ఎందుకంటే బికాస్ వీఆర్ లూజింగ్ ప్రెషియస్ కనెక్షన్, హోలీ కనెక్షన్. ఆ స్త్రీతో మనం వీఆర్ మిస్సింగ్ ఇట్ అవుట్. ప్రభు యొక్క ఉద్దేశాలు ఆ కనెక్షన్లో ఇంక నెరవేరటానికి ఆస్కారం ఉండదు. అందులో నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదం, ఆ కనెక్షన్, ఆ రిలేషన్షిప్లో నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదం ఇంక రాదు ఇంకెప్పటికీ కూడా. దిస్ ఈస్ సాడ్. దిస్ ఈస్ సాడ్. అందుకనే వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనేటువంటి మాటని ఇంకొంచెం మనం చాలా కాంప్లెక్స్గా ఆలోచించాలి. అది చాలా లేయర్స్ ఉన్నాయి ఇందులో. ఇక ఫైనల్లీ నాలుగో డైమెన్షన్ చెప్పమంటారా? లేకపోతే సాల్వ్ దగ్గరికి వెళ్ళిపోమంటారా? మీరు చెప్పమంటే చెప్తాను, లేకపోతే సాల్వ్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. సరే, చెప్పండి. సాల్వ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. చెప్పండి అన్న. ఈడేంట్రా బ్లాక్మెయిల్ అంటారా? అందుకని లాస్ట్ కనెక్షన్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో ఎనీవే, సో ఐమ్ జస్ట్ కిడింగ్. ఓకే, ఫైనల్ థింగ్. ద ఫైనల్ థింగ్ ఈస్ దిస్ ఏంటంటే, వి లాస్ట్ టచ్ విత్ క్రియేషన్. వి మిస్ దిస్ పాయింట్ ఆల్ ద టైమ్. చాలా మిస్ అయిపోతాం. అసలు క్రియేషన్ మనం పట్టించుకోం. వి లాస్ట్ కనెక్షన్ విత్ క్రియేషన్. ఎట్లాగంటే, ఏ సృష్టినైతే ఇప్పుడు మనం సర్వ్ చేయాలో, మనం సర్వెంట్స్గా ఉండాలో దానికి. ఇప్పుడు మనం ఎట్లా తయారయ్యామంటే దాన్ని మన స్వప్రయోజనాల కోసం ఉపయోగించేటువంటి వాళ్ళుగా తయారయ్యాం. అంటే వాళ్ళని, వాళ్ళ యొక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ చెట్ల పొదల్లో దాక్కున్నారట. వాళ్ళ యొక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి, వాళ్ళకి కలిగినటువంటి అపరాధ భావాన్ని కప్పిపుచ్చుకోవటానికి, వాళ్ళకి కలిగినటువంటి సిగ్గుని, పాపం వల్ల కలిగినటువంటి సిగ్గుని కప్పిపుచ్చుకోవటానికి ఆ అంజూరపు ఆ, ఆకుల్ని ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు వాళ్ళు. సో క్రియేషన్ నౌ ఈజ్ నో లాంగర్ టు బి సర్వ్డ్, టు బి చెరిష్డ్, టు బి షెపర్డెడ్, టు బి మేనేజ్డ్ వెల్. But creation now is used for my selfish purposes. And that's how we lost connection with creation. అందుకనే లూజింగ్ కనెక్షన్, వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ క్రియేషన్ అనేటువంటిది కూడా మనం చాలా కాంప్లెక్స్గా ఆలోచించుకోవాలి. ఇంకొన్ని లేయర్స్కి యాక్చువల్గా ప్రభు కృపను బట్టి ఇంకొన్ని లేయర్స్కి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఈ లాస్ట్ ఫైనల్ దాంట్లో, ఈ క్రియేషన్తో కనెక్షన్ లూజ్ అవుతుందో. మనం ఎట్లా తయారయ్యామంటే, సృష్టిని మన స్వప్రయోజనాల కోసం ఉపయోగించడం, ఆ సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టంట. దాన్ని మనం చెరిష్ చేయాల్సినటువంటిది పోయి, మనం సర్వ్ చేయాల్సింది పోయి, నవ్ వీ హ్యావ్ అట్రిబ్యూటెడ్ యాక్చువల్లీ డివినిటీ టు ఇట్. లేనటువంటి దాన్ని ఆపాదించడం అనేటువంటిది కూడా కనెక్షన్ లూజ్ అవటం. నేను మెడికల్ డాక్టర్ని కాదు, నన్ను తీసుకెళ్లి ఎమర్జెన్సీ రూమ్లో పెట్టి సర్జరీ చేయమన్నారు.
మీరు డాక్టర్ అండి, మీకు దైవజ్ఞానం చాలా ఉంది, మీరు వాక్యాన్ని చాలా బాగా బోధిస్తున్నారేమో, కాబట్టి ఇవన్నీ దిస్ ఇస్ నాట్ ట్రూ అబౌట్ మీ. జస్ట్ యాక్చువల్లీ ఎవరో ఇమాజినరీ హైపాథిటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను. వాక్యాన్ని నేను బాగా బోధిస్తాను, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. సో పాయింట్ ఏంటంటే నా ఓకే, మీరు ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళి మీరు సర్జరీ చేసేసేయాలండి అన్నారు. ఇట్ డజంట్ వర్క్. నౌ దట్ ఈస్ యాక్చువల్లీ లూజింగ్ కనెక్షన్ విత్ హూ ఐ యామ్. నేను ఎవరు అనేటువంటి దాంతో కనెక్షన్ లూజ్ అయిపోయినట్టే. సో సృష్టికి దైవత్వాన్ని ఆపాదించడం వల్ల జరిగినటువంటి అపాయం ఏంటంటే వి లాస్ట్ కనెక్షన్ విత్ ఇట్. ఎందుకంటే అది ఏంటి అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి వి లాస్ట్ కనెక్షన్ విత్ ఇట్. మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మన స్వప్రయోజనాల కోసం, మన సిగ్గును కప్పుకోవటానికి కోసం, వన్స్ అగైన్ అది మన సిగ్గును కప్పలేదు, మన అపరాధ భావాన్ని తుడిచిపెట్టలేదు సృష్టి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మెంట్ టు బి, అందుకోసం కాదు అంది. బట్ వీ హ్యావ్ అట్రిబ్యూటెడ్ దట్ టు ఇట్, అండ్ దాట్స్ హౌ వి లాస్ట్ కనెక్షన్ టు ఇట్. ఒక మూడో రకమైనటువంటి ఒక లేయర్ని నేను ఇందులోనే చెప్తాను ఏంటంటే ఇట్ హ్యాస్ బికమ్ వెరీ డ్రెడ్ఫుల్ ఫర్ అస్. మనకి భయాన్ని కలిగించేటువంటిదిగా తయారైంది. వి లివ్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ దిస్ వరల్డ్. అందుకని ఆదాముతో దేవుడు చెప్పినప్పుడు బై ద స్వెట్ ఆఫ్ యువర్ బ్రో యూ షల్ ఈట్ అంటే ఏంటంటే మేబీ దట్స్ అ గుడ్ వన్ టు రీడ్. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయాన్ని ఒకసారి ఓపెన్ చేస్తే 19వ వచనాన్ని ఒకసారి చదివితే కనుక మనం బై ద స్వెట్ ఆఫ్ యువర్ బ్రో you will eat your food until you return to the ground, since from it you are taken, from dust you are, unto dust you will return. So అక్కడ by the sweat of your brow you will eat your food అనేటువంటి దాన్ని డానియల్ ఫ్లెమింగ్ అనేటువంటి ఒక ఓల్డ్ టెస్టమెంట్ స్కాలర్ హీ రైట్స్ ఎట్ దిస్ వే, ఏన్షియెంట్ నియర్ ఈస్టర్న్ స్కాలర్ ఏమంటాడంటే అంటే మనం శ్రమ పడి తింటాము అనేటువంటిది కాదట దానికి అర్థం. అంటే ఇక నుంచి నేను వరి పండించాలంటే నా చెమట కార్చాలి అనేటువంటిది కాదట అర్థం అక్కడ. దానికి అర్థం ఇది ఒక హీబ్రూ ప్రావర్బ్, అది హీబ్రూ సామెత. అది ఏంటి ఆ సామెత అంటే దానికి అర్థం ఏమిటంటే నాకు భయాందోళనలు కలిగించేటువంటి ప్రదేశం ఉంటుంది, ఇంకా చెమట పట్టించేది, ముచ్చెమటలు పట్టించేటువంటిది అంటాం చూసారా. సృష్టి అనేటువంటిది నేను చెరిష్ అయ్యేటువంటిది కాదట, నేను సంతోషించేటువంటిది కాదట. ఇప్పుడు నాకు ముచ్చెమటలు పట్టించేదట. ఈ సృష్టిలో నేను బ్రతకటం అంటే ముచ్చెమటలు పడతాయట నాకు. అందుకనే దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే లోబర్చుకోవటానికి దానికి దైవత్వాన్ని ఆపాదించేస్తున్నాం. నాకు భయాన్ని కలిగిస్తుంది కాబట్టి దాన్ని దేవుడిని చేసేస్తే, దేవతను చేసేస్తే సరిపోతుంది. వి ఫియర్, అండ్ దట్స్ వాట్ వి బికమ్. లైక్ వి లివ్ అవుట్ ఆఫ్ ఫియర్. Do you see what I'm saying? The four-dimensional problem that we have. 4 dimensions లో మనం ఏ విధంగా ప్రాబ్లం అవుతుందో చూస్తున్నారు కదా మీరు. సో వన్స్ అగైన్, నెంబర్ 1, వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ లేయర్స్ ని చూసాం. నెంబర్ 2, వీఆర్ సెపరేటెడ్ యాక్చువల్లీ ఫ్రమ్ అవర్ సెల్స్. నెంబర్ 3, వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. నెంబర్ 4, వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. సో దీని యొక్క పర్యవసానాన్ని మనం ఇమీడియట్గా ఆదికాండంలో చూసుకుంటూ వచ్చాం. ఏంటంటే చాలామంది అనుకునేది ఏంటంటే కయీను ఏబేలు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో అది ఒక జలసీ వల్ల కలిగింది అని అనుకోవటం కరెక్టే. కానీ దానికి ఇంకొంచెం కాంప్లెక్సిటీ ఉంది, దాన్ని ఇంకొంచెం తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేరేటివ్ చెప్తుంది మనకి. నెంబర్ 1 జరిగింది ఏంటంటే, నేరేటివ్ ఏం చెప్తుందంటే, అక్కడ వృత్తాంతం ఎలా మాట్లాడుతుందంటే మనతో, కయీను తనకున్నటువంటి బెస్ట్ని అర్పించలేదట దేవుడికి, ఏబేలు తనకు ఉన్నటువంటి బెస్ట్ని అర్పించాట. అంటే ఏంటంటే గాడ్ డజంట్ డిజర్వ్ ద బెస్ట్ ఫ్రమ్ మీ.
అది ప్రాబ్లం కైన్ది. సో హీ లాస్ట్ కనెక్షన్ విత్ గాడ్. కైన్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హీ కెన్ లై టు గాడ్. am I మై బ్రదర్స్ కీపర్? నాకేం తెలుసు మా 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 తమ్ముడు ఎక్కడ ఉన్నాడు నాకేం తెలుసు? బికాస్ తన మైండ్లో ఉన్నటువంటి దేవుడు సర్వజ్ఞాని కాదు, సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు కాదు, సమస్తాన్ని చూసేటువంటి వాడు కాదు. నువ్వు అబద్ధం చెప్తే నీ అబద్ధానికి యాక్చువల్గా మోసపోయేటువంటి వాడు, మోసపోగలిగినటువంటి వాడు. నువ్వు చెప్పేటువంటి కాకమ్మ కథలు, కట్టు కథలన్నిటినీ కూడా ఆలోచించకుండా, వివేచించకుండా దానికి కొట్టుకుపోయేటువంటి ఒక దేవుడు కయీన్ మనసులో ఉన్నటువంటి దేవుడు. మీకు అర్థమవుతుందా? ఈ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అంటే నేను ఇందాక చెప్పాను. సో వి సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అంటే నిజమైనటువంటి దేవుడితో కనెక్షన్ లేకుండా ఉండటమే కాదు, ఒక డిఫరెంట్ గాడ్ని మన మనసులో తయారు చేసుకోవటం. నా రెండో ప్రాబ్లం ఏంటంటే, రెండో డైమెన్షన్ని కయీన్ యాక్చువల్గా హీ లాస్ట్ కనెక్షన్ విత్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే తనకు తెలుసు అన్నీ, కానీ తెలీదు అన్నట్టుగా చెప్తున్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో తెలీదా? వాళ్ళ తమ్ముడిని ఏం చేశాడో తెలీదా? కానీ ప్రాబ్లం ఏంటంటే కయీన్కి తన ప్రాబ్లం ఏంటి అనేటువంటిది కప్పిపుచ్చేసుకుంటున్నాడు. ఏంటంటే దేవుడు చెప్పాడు, కయీను పాపం నక్కి నక్కి చూస్తోంది, నీ డోర్స్ దగ్గర నక్కి నక్కి చూస్తుంది, ఎప్పుడెప్పుడు నిన్ను మింగేద్దామని. చాలా జాగ్రత్తగా ఉండు దానికి. బట్ హీ డజంట్ నో, హీ డజంట్ కేర్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఏంటి జరుగుతుంది అనేటువంటిది, తన లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది పట్టించుకోకుండా ప్రాబ్లం అంతా బయటతోనే ఉంది. మా తమ్ముడు వల్ల ప్రాబ్లం కాబట్టి మా తమ్ముడిని వేసేస్తే సరిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నాలో కాదు ప్రాబ్లం. హీ లాస్ట్ టచ్ విత్ హిమ్సెల్ఫ్. హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆఫ్ హిమ్సెల్ఫ్. తను ఏమై ఉన్నాడు అనేటువంటిది, ఫస్ట్ దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది తెలియదు, తను ఏమై ఉన్నాడు అనేటువంటిది కూడా తెలియదు కయీన్కి. అందుకనే దేవుడి యొక్క గ్లోరియస్ ఇమేజ్లో తయారు చేయబడినటువంటి వ్యక్తి మర్డర్ చేసేంత దిగజారేటువంటి స్థాయికి, మర్డర్ చేసేటువంటి స్థాయికి దిగజారిపోయాడు. నౌ థర్డ్ థింగ్, హీ లాస్ట్ కనెక్షన్ విత్, ఆబ్వియస్లీ హేబెల్తో కనెక్షన్ కోల్పోయాడు. వి డోంట్ సీ ఎనీ కనెక్షన్ కయీన్కి వాళ్ళ పేరెంట్స్కి మధ్యలో ఏ విధమైనటువంటి కనెక్షన్ దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ ఎనీథింగ్ దేర్. నోటీస్ చేశారు ఎప్పుడైనా? అవ్వ కయీన్ గురించి తను కన్నప్పుడు మాట్లాడినటువంటి పలుకులు తప్పితే, యెహోవా వల్ల నేను ఐ పొసెస్డ్ అనేటువంటి పలుకు తప్పితే దెర్ ఇస్ నో కనెక్షన్ దేర్. దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ హిమ్ అండ్ ఏబెల్. ఏబెల్ని చూడాల్సినటువంటి విధానంలో చూడటం లేదు. నా తమ్ముడి నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటి? నా తమ్ముడు యాక్చువల్గా దేవుడికి చాలా శ్రేష్టమైనది అర్పించాడు, నా తమ్ముడిలాగా నేను కూడా ఉంటే ఎంత బాగుండేది అనేటువంటిది లేదు కయీన్కి. తమ్ముడిని ఒక అడ్డుగా చూసుకున్నాడు. హీ లాస్ట్ కనెక్షన్ విత్ హిమ్సెల్ఫ్. హీ లాస్ట్ కనెక్షన్ విత్ హిస్ బ్రదర్. ఒకరినొకరు ఘనులుగా ఎంచుకోవటం కాదుట, కానీ అడ్డుబండలుగా ఎంచుకోవటం. వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో. నేనే సింహాసనం మీద కూర్చోవచ్చు వాళ్ళు లేకపోతే. కయీన్ గనక లేకపోతే, ఏబెల్ గనక లేకపోతే దేవుడు చచ్చినట్టుగా నా అర్పణల్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇక దేవుడికి గత్యంతరం లేదు, ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి దేవుడికి గత్యంతరం లేదు. నేను ఇచ్చింది చచ్చినట్టు తీసుకోవాలి. ఎంత అంటే వాస్తవికతతో ఎంత కనెక్షన్ కోల్పోయినటువంటి పరిస్థితితో చూస్తున్నారా మీరు కయీన్కి? 4, కయీన్ చేస్తున్నటువంటిది ఏంటంటే, ఎందుకు శ్రేష్టమైనది ఎందుకు అర్పించలేకపోయాడు దేవుడికి తెలుసా? బికాస్ హీ సీస్ దట్ అందులోనే తన భద్రత ఉంది కాబట్టి. తన భద్రత దేవుళ్ళో కాదు ఉంది. సమస్తాన్ని ఆయన ఇచ్చినటువంటి వాడు దేవుడు, సమస్తాన్ని యాక్చువల్గా సమస్తానికి అర్హుడైనటువంటి వాడు దేవుడు అనేటువంటిది కాదు. కానీ తన సెక్యూరిటీ అంతా కూడా, హిస్ సెక్యూరిటీ లైస్ ఇన్ హిమ్సెల్ఫ్. అర్థమవుతుందని నేను చెప్పేది?
కైన్కు ఉన్నటువంటి సెక్యూరిటీ నౌ ఈజ్ హిస్ ప్రాపర్టీస్, హిజ్ మెటీరియల్. సో ఐ లివ్ త్రూ దిస్. అది ప్రాబ్లం. హీ డజంట్ గివ్. అందుకనే మెటీరియల్ ఏదైతే ఉందో దట్స్ ద వే హీ సర్వైవ్స్ ఇన్ దిస్ వరల్డ్. నౌ ఈ 4 డైమెన్షన్స్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సౌలు యొక్క జీవితానికి ఇప్పుడు వెళ్దాం. ఈ 4 డైమెన్షన్స్ని మనసులో పెట్టుకొని సౌలు యొక్క జీవితానికి వెళ్దాం మనం. మొదటి సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. ఈ 9వ అధ్యాయం ముందు నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇస్తానే. సో జరుగుతున్నటువంటి పరిస్థితులు అంటే ఒకవేళ ఎవరికైనా సరే మొదటి సమూయేలు గ్రంథంలో కనుక ఈ ఎపిసోడ్ ముందు జరిగినటువంటి విషయాలు తెలియకపోతే ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్విక్ ఓవర్ వ్యూ ఆఫ్ దట్. ఇస్రాయేలు చాలా స్తబ్దత కలిగినటువంటి పరిస్థితిలో ఉంది. అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. మొదటి సమూయేలు గ్రంథానికి ముందు we do have Ruth, and we do have, before that we do have Judges. న్యాయాధిపతుల గ్రంథంలో అంతకంతకు దిగజారినటువంటి ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి మనం చూసుకుంటూ వస్తాం. ఎంత దిగజారిపోయారంటే ఒక స్త్రీని ఖండఖండాలుగా కోసి ఆమెని భయానకమైనటువంటి పరిస్థితికి దిగజార్చి అసలు ఏమాత్రం కూడా ఆమె పట్ల సెన్సిటివిటీ లేకుండా జీవించినటువంటి పరిస్థితి మాత్రమే కాదు, అనేక మంది స్త్రీలని అబ్డక్ట్ చేసి, అంటే వాళ్ళని కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలనేటువంటి ఒక దురాలోచన ఒక దేవుడు ప్రజలు అని పిలువబడేటువంటి వాళ్ళందరికీ కలగటం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. నౌ యు సీ 4 డైమెన్షన్స్ని మీరు చూడాలి. ఈ ప్రతి ఒక్క అంశంలో ఈ 4 డైమెన్షన్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అదేం చేసిందంటే ఇజ్రాయెల్ మొత్తాన్ని యాక్చువల్గా ఒక స్తబ్దతలోకి నెట్టింది. ఇట్లాంటి పాపపు నైజం అనేటువంటిది, పాపం అనేటువంటిది ఒక పెరాలసిస్, అంటే సోల్ పెరాలసిస్ అంటాం, అంటే ఒక పక్షవాతంలోకి నెట్టింది. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్ ఈస్ దెర్ వాజ్ నో గాడ్స్ వర్డ్. దేవుడు మాట్లాడినా సరే వినిపించుకోలేనటువంటి మత్తులో ఉన్నారు, అర్థం చేసుకోలేనటువంటి బ్రతుకులో ఉన్నారు. దేవుడి పేరు మాత్రమే దేవుడి పేరే చెప్తున్నారు, దేవుడి పేరు మీదే ఆఫరింగ్స్ అన్ని జరుగుతున్నాయి. ఆ రోజుల్లో హై ప్రీస్ట్ పేరు ఏలి. యెహోవా నామంలోనే మొత్తం అన్ని జరుగుతున్నాయి. కానీ హోఫ్ని, ఫినెహాస్ అనేటువంటి 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈలాయికి కొడుకులు, దుర్మార్గం చేస్తున్నారు యెహోవా నామంలోనే. వన్స్ అగైన్ యు సీ దట్ పేరు యెహోవా అని ఉంటుంది, వాళ్ళు ఆరాధించేటువంటి దేవుడు. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి దేవుడు ఎవరు అంటే ఒక చేతగానే దేవుడిని యాక్చువల్గా తయారు చేసుకున్నారు మనసులో. కాబట్టి మనం ఏం చేసినా సరే చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి దుర్మార్గపు జీవిత విధానంలో జీవిస్తున్నారు వాళ్ళు. అలాంటి సమయంలో దేవుడు సమూయేలు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడే ఇజ్రాయెల్ పట్ల కృప చూపించి ఆ స్తబ్దతలో నుంచి వాళ్ళని అంటే అది ఎంత భయానకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితితో దేవుడు అర్థం చేసుకొని అందులోంచి వాళ్ళని బయటకు తీసుకురావటానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు, షమూయేల్. ఇంట్రెస్టింగ్లీ శామ్యూయల్ పేరు కూడా ఏంటంటే యెహోవా విన్నాడు, అంటే వినికిడికి సంబంధించినటువంటి పేరు అది. దేవుడు వినికిడికి సంబంధించిన. ఇజ్రాయెల్ వినదు, ఇజ్రాయెల్కి వినిపించదు, కానీ దేవుడు మాత్రం వింటున్నాడు. ఆ కాంట్రాస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్కి వినేటువంటి శక్తి పోయింది, కానీ దేవుడికి మాత్రం వినేటువంటి శక్తి ఎప్పుడు పోలేదు. ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు, సమస్తాన్ని వింటున్నటువంటి వాడు, సమస్తాన్ని చూస్తున్నటువంటి వాడు. సో శామ్యూయల్స్ నేమ్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ దాట్.
whole thing. Now, ఇప్పుడు ఏమవుతుందంటే శామ్యూయల్ యెహోవా మాటను వాళ్ళకి అందించడం, యెహోవా వలన వారికి పట్టినటువంటి పీడ నుంచి వాళ్ళని విడిపించడం అంతా జరుగుతుంది. కానీ ఇశ్రాయేలీయులకి షార్ట్ కట్ కావాలి ఇప్పుడు. ఏంటంటే ఎంతకాలం యాక్చువల్‌గా ప్రతిదానికి దేవుడి మాట వినాలి? దేవుడి దగ్గరికెళ్ళాలి? ఎంతకాలం? ఒక రాజుంటే, ఆ రాజు మా పట్ల గనక ఆయన వింటాడు మొత్తం. ఆ రాజు సరిగ్గుంటే సరిపోతుంది. ఆ రాజు మాకు పట్టినటువంటి పీడ నుంచి విడిపించేస్తాడు సరిపోతుంది. ఇట్స్ ఎ షార్ట్ కట్. వన్స్ అగైన్ ఆస్కింగ్ ఫర్ కింగ్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళు ఇజ్రాయెల్ దేశంగా ఫార్మ్ అవ్వకముందే దేవుడు రాజుని గురించి మాట్లాడాడు. గాడ్ విల్ గివ్ ఎ కింగ్ టు దెమ్. కానీ వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే బ్రూస్ వాల్ట్‌కి ఒక మాట అంటాడు. ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్ రాజుని అడగటం కాదట. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే రాజు వల్ల జరిగేటువంటి ప్రయోజనాలను ఆలోచించి అడగటం. అంటే రాజు దేవుడి కింద నిజమైనటువంటి రారాజు కింద ఈ రాజు ఉండాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి దే ఆర్ ట్రైయింగ్ టు యాక్చువల్లీ డీటోర్ చేయటం అంటాం. అంటే అర్థమవుతుందా? సో అంటే దేవుడితో సంబంధం లేకుండా కంఫర్టబుల్‌గా జీవించగలిగినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోవటం. మనకు దేవుడు అక్కర్లేదు. కానీ దేవుడిచ్చేటువంటి కంఫర్ట్ మాత్రం కావాలి. దిస్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. దే హావ్ రిజెక్టెడ్ గాడ్. మేబీ ఆ టైంలో సో ఆండ్రూ హిల్ అండ్ జాన్ వాల్టన్ యాక్చువల్‌గా ఒక మాట అంటారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళనేది ఏంటంటే మేబీ శామ్యూయల్ ఎక్స్‌పెక్ట్ చేసాడేమో. శామ్యూయల్‌ని వాళ్ళు ఇజ్రాయెల్ యాక్చువల్‌గా అంటే దేవుడి కింద ఉన్నటువంటి రాజుగా చూడాలని. అందుకనే నన్ను రిజెక్ట్ చేశారు అని అనుకుంటున్నాడేమో. కానీ యెహోవా మాటను వినగలిగేవాడు కాబట్టి యెహోవా మాట్లాడినప్పుడు శామ్యూయల్‌కి అర్థమైంది. ఏంటంటే శామ్యూయల్ నిన్ను కాదు వాళ్ళు రిజెక్ట్ చేసింది. నన్ను. అండ్ దెన్ హి అండర్‌స్టూడ్ ద హోల్ థింగ్. సో అట్లాంటి టైంలో రాజుని వాళ్ళు అడుగుతున్నప్పుడు అంటే యెహోవాతో సంబంధం లేకుండా వాళ్ళని జీవిత విధానంలోకి నడిపించగలిగినటువంటి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌లో నడిపించగలిగినటువంటి శత్రువుల పీడ నుంచి విరగడ కలిగించగలిగినటువంటి ఒక రాజుని వాళ్ళు ఎంచుకోవాలనుకుంటున్నారు. అడుగుతున్నారు వాళ్ళు. మాకివ్వు అని అడుగుతున్నారు. సో నౌ వాట్ దే ఆర్ రియల్లీ రిజెక్టింగ్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఓకే. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ఇక్కడ దేవుడు వాళ్ళనుకున్నట్టుగానే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే, వాళ్ళకి తోచినట్టుగానే ఒక రాజుని ఏర్పరచుకున్నాడు. అంటే వాళ్ళకి ఇస్తున్నాడు. ఈ రాజు ఎవరంటే ఇంట్రెస్టింగ్ వర్డ్స్ వన్స్ అగైన్ వాల్ట్ సేస్ దిస్ థింగ్ వెరీ క్లియర్‌లీ. ఏంటంటే ఒక గిబోర్ హయీల్ అనేటువంటి మాట అంటే ఏంటంటే ఒక పవర్‌ఫుల్ తండ్రికి నుంచి వచ్చినటువంటి వాడు. అంటే మంచి లినియేజ్ ఉన్నటువంటి వాడు. అండ్ దెన్ ఇజ్రాయేలీలందరిలో కూడా ఎత్తైనటువంటి వాడు, హ్యాండ్సమ్ సొగసు కలిగినటువంటి వాడు. ఎందుకు ఇట్లా అంటే బికాజ్ ఇజ్రాయెలిట్స్ యాక్చువల్‌గా సర్ఫేస్ లెవెల్ పీపుల్ కాబట్టి అంటే పేలవమైనటువంటి జీవితాల్ని కలిగినటువంటి వాళ్ళు. డెప్త్ లేనటువంటి విశ్వాసంలో లోతు లేనటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి గాడ్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ఎ సర్ఫేస్ లెవెల్ కింగ్ ఫర్ దెమ్. వాళ్ళు పైపైన చూసేటువంటి ఒక రాజునిచ్చి దేవుడు ఇదిగో దిస్ ఈస్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. టేక్ ఇట్. కానీ
ప్రాబ్లం ఏంటంటే సౌలు యొక్క జీవితంలో, ఇతని పేరు సౌలు. ఇతను గాడిదలను కోల్పోయాడు. దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు సమూయేలు అంటున్నాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా సమూయేల్ని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక సమూయేలు అని ఒక ఆయన గురించి నా సర్వెంట్ చెప్పాడు, ఆయన కోసం చూస్తున్నాను నేను అంటాడు. శామ్యూల్ అంటాడు, లేదు నాకు నువ్వు వస్తున్నావు అనేటువంటి సంగతి దేవుడు ముందుగానే చెప్పాడు నిన్న. అంటే దేవుడి యొక్క ప్రణాళికని సమూయేలు నమ్ముతున్నాడు. దేవుడి యొక్క ప్రావిడెన్స్ అంటాం. ప్రావిడెన్స్ అంటే ఏంటంటే దేవుడి యొక్క ఆ, ఏర్పాటుని, సమకూర్పుని, సమస్తాన్ని యాక్చువల్గా ఆయన జరిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని శామ్యూల్ యాక్చువల్గా చూడగలుగుతున్నాడు, కానీ సౌల్ మాత్రం చూడలేకపోతున్నాడు. అదేంటది? నేను వస్తున్నానని దేవుడు చెప్తున్నాడా నీకు? అది ఎట్లా పాసిబుల్? నేను ముందుగానే తెలుసా? నేనేం కోల్పోయానో నీకు తెలుసా? నా డాంకీస్ ఎక్కడున్నాయో నీకు తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉందే. నో, నథింగ్ రియల్లీ సర్ప్రైజెస్ సాల్. నథింగ్. స్తబ్దత కలిగినటువంటి జీవితం. నథింగ్ సర్ప్రైజెస్. అంటే దేవుడి యొక్క హ్యాండ్స్ కనిపించినప్పుడు, ఆయన యొక్క ఫింగర్ ప్రింట్స్ కనిపించినప్పుడు, ఆయన యొక్క పాదముద్రికలు కనిపించినప్పుడు, ఇట్ డజంట్ సర్ప్రైజ్ హిమ్, ఇట్ డజంట్ ఎక్సైట్ హిమ్. పైపెచ్చు సమూయేలుని తిట్టడం మొదలు పెడుతున్నాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అసలు నేను ఎక్కడి నుంచి నేను అందరికంటే బలహీనమైనటువంటి ట్రైబ్ నుంచి వచ్చాను, అందులో వల్ల నికృష్టమైనటువంటి పరిస్థితి నుంచి వచ్చాను నేను. కానీ నేరేటర్ ముందుగానే చెప్తున్నాడు, మీకు గుర్తుందో లేదో, పవర్ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడని. గిబోర్ హైల్ అనేటువంటి పవర్ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి, బట్ సాల్ యాక్చువల్లీ థింక్స్ ఇన్ డిఫరెంట్ వే. నేను చెప్పాను, హీ లాస్ట్ కనెక్షన్ విత్ హిమ్సెల్ఫ్ అనేటువంటి మాట చెప్పాను, గుర్తుందా మీకు? హీ లాస్ట్ కనెక్షన్ విత్ గాడ్, హీ లాస్ట్ కనెక్షన్ విత్ హిమ్సెల్ఫ్. అండ్ దెన్ సమూయేల్ చెప్తున్నా సరే, హీ డజంట్ థింక్ ఎనీమోర్. బట్ దెన్ శామ్యూయల్ యాక్చువల్గా ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఒకళ్ళని కలుస్తున్నాడు శామ్యూయల్ని, తర్వాత ఇద్దరిని కలుస్తున్నాడు, తర్వాత ముగ్గురిని కలుస్తున్నాడు, తర్వాత ప్రాఫిట్స్ ఒక ప్రవక్తల సమూహాన్ని కలుస్తున్నాడు. సో అంటే సౌలు మొదట స- తను సమూయేలు దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఏ ప్లేస్ దగ్గర తను ఇద్దరు వ్యక్తులను కలుస్తాడో తెలుసా? రాహేలు రేచల్ టూంబ్ దగ్గర కలుస్తాడు ఇద్దరిని. ఎందుకు ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? దట్స్ ద ప్లేస్ వేర్ బెంజమిన్ పుట్టినప్పుడు రాహేల్ చచ్చిపోతుంది. At the birth of Benjamin, Rachel dies. And Saul comes from the family of Benjamin, tribe of Benjamin. ఎక్కడైతే తల్లి లేకుండా విడనాడబడినటువంటి ఒక ఒక చిన్న పిల్లవాడు అట్లా తల్లి లేకుండా ఉన్నాడో, దట్స్ ద ప్లేస్ గాడ్ ఈస్ సెయింగ్, సాల్, ఇఫ్ యు థింక్ నువ్వు లీస్ట్ తల్లి లేకుండా పుట్టగానే యాక్చువల్గా తల్లిని మింగేశాడు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి వచ్చావని అనుకుంటే, ఒకవేళ దట్స్ ద ప్లేస్ ఐఎమ్ సెలెక్టింగ్ యూ. That is the place I'm selecting you. And I'm owning you now. This is the place I'm taking you in. And the second thing, so Tabor దగ్గర జరుగుతుంది. సో గోయింగ్ లిటిల్ బిట్ ఫార్వర్డ్, ఏంటంటే అంత మాత్రమే కాదు, ఒక ముగ్గురు మనుషులు వస్తారు. ఆ ముగ్గురులో వాళ్ళు లోవ్స్ ఆఫ్ బ్రెడ్ని, కొన్ని బ్రెడ్ని తీసుకొని వస్తారు. అది యెహోవాకి ఇవ్వాల్సినటువంటి బ్రెడ్, కానీ వాళ్ళు నీకు ఇస్తారు తీసుకొచ్చి. ఎందుకో తెలుసా? నువ్వు నా మనిషిగా వాళ్ళు గుర్తిస్తారు. నువ్వు విడవబడినటువంటి వాడు అంటున్నావు కదా, నీకు అసలు ఎన్నిక లేనటువంటి వాడు అనుకుంటున్నావు కదా నువ్వు. సో ఐఎమ్ టెలింగ్ యూ,
నాకు కలిగినటువంటిది, నాకు ఇవ్వాల్సినటువంటిది అని నేను నీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. యు సీ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ద హోల్ థింగ్. దేవుడితో కనెక్షన్ లూజ్ అయినటువంటి వ్యక్తిని, తనతో పాటు కనెక్షన్ లేనటువంటి వ్యక్తిని, ఈవెన్ శామ్యూయల్ దేవుడితో పాటు కనెక్షన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని తో కూడా కనెక్షన్ కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని, ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితితో పట్టించుకున్నటువంటి ఒక వ్యక్తిని, 4 dimensions వన్స్ అగైన్. హీ లాస్ట్ హిజ్ ఓన్ డాంకీస్ క్రియేషన్. హీ లాస్ట్ టచ్ విత్ దట్ ఆల్సో. ఇలాంటి వ్యక్తిని, నౌ వాట్స్ హ్యాపెనింగ్ ఈస్ గాడ్ ఈస్ సెయింగ్, సో ఐమ్ టేకింగ్ యూ ఇన్, ఐమ్ టేకింగ్ యూ ఇన్. అండ్ దెన్ ఫైనల్లీ హీ మీట్స్ ఒక హోస్ట్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ప్రవక్తలు వస్తున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ సౌల్ మీదకి రావటం. వి సీ సాల్ ఈస్ ఫైనల్లీ ఇన్కార్పొరేటెడ్. అంటే సాల్ దేవుడు మనిషిగా, దేవుడి తరపున ఉన్నటువంటి వ్యక్తిగా ఇన్కార్పొరేట్ చేయబడ్డాడు. వాట్ ఎ ప్రెషియస్ ఎలక్షన్ ఇట్ ఈస్. ఎంత బ్యూటిఫుల్ ఎలక్షన్ చూడండి. గ్రాడ్యువల్గా దేవుడు సౌలుకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటో చూడండి. హీఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అన్నీ ఒకసారిగా. హీఈస్ డూయింగ్ గ్రాడ్యువల్లీ దీస్ థింగ్స్. సాల్, ఐఎమ్ విత్ యూ మ్యాన్స్. ఐ వాంట్ యూ టు ఓపెన్ యువర్ ఐస్. నీ చెవుల్ని ఓపెన్ చేసుకుని పెట్టుకో, నీ కళ్ళను ఓపెన్ చేసుకుని పెట్టుకో. నేను ఏం చేస్తున్నానో చూడు, నా అంతరార్థాన్ని చూడు. ఇందులో నేను క్లియర్గా నీ మీనింగ్ని, నా 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 ఉద్దేశాన్ని నీ ముందు ఇట్లా ప్రత్యేకంగా చూపిస్తున్నాను నేను. సాల్, ఇది ఎప్పుడు నీకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు ఇట్లాంటిది నీ జీవితంలో. ఇప్పుడు జరుగుతుంది. డూ యూ అండర్స్టాండ్ సాల్ వాట్ ఐఎమ్ డూయింగ్? బట్ దెన్ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వెళ్ళిపోతాడు. ఫిలిస్తీన్కి నాకు సంబంధం లేదు, ఫిలిస్తీన్తో నేను యుద్ధం చేయను అన్నట్టుగా వెళ్ళిపోతాడు. సైలెంట్ అయిపోతాడు. హీ డజంట్ కేర్. హీ లాస్ట్ కనెక్షన్ విత్ గాడ్. హీ లాస్ట్ కనెక్షన్ విత్ హిమ్సెల్ఫ్. హీ లాస్ట్ కనెక్షన్ విత్ ఇజ్రాయెల్. అండ్ హీ లాస్ట్ కనెక్షన్ విత్ క్రియేషన్. హీ డజంట్ కేర్. నెక్స్ట్ చాప్టర్లో జరిగేటటువంటిది ఏంటంటే, దేవుడే ఇనిషియేట్ చేసుకొని, అంటే సౌలు చెప్పకుండా, అంటే నిమ్మకు నీరెత్తినటువంటి జీవితాన్ని జీవించేటప్పుడు గాడ్ హిమ్సెల్ఫ్, అంటే వన్స్ అగైన్ డోంట్ థింక్ దట్ సౌల్ యొక్క హ్యూమిలిటీ అని కాదు ఇక్కడ పాయింట్. సౌల్ వాంట్స్ టు లివ్ లైఫ్ ఇన్ హిజ్ ఓన్ వే. తనకి ఇష్టం వచ్చినట్టుగా తను ఉండటం ఇష్టం. హీ డజంట్ వాంట్ గాడ్ టు డిక్టేట్ హిజ్ లైఫ్. అది ప్రాబ్లం. అండ్ వి సీ దిస్ కైండ్ ఆఫ్ నేచర్ తర్వాత సాల్ లైఫ్ని తర్వాత మనం ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేటువంటి చూసుకుంటూ వస్తాం. ఈ చిన్న మిస్టేక్, ఈ చిన్న చిల్లు ఏదైతే ఉందో తన బకెట్లో ఎంత వాటర్ లీక్ అయిపోయింది అనేటువంటిది మనం చూస్తాం. ఇది ఎంత జీవం అనేటువంటిది లూజ్ అయిపోయింది, లీక్ అయిపోయింది అనేటువంటిది మనం చూస్తాం. హీ లైక్స్ టు లివ్ ద లైఫ్ ద వే హీ వాంట్స్ టు లివ్. But God is pushing him now forward and saying that Saul, no. Samuel, go and then bring this guy out. Declare him in front of public. బయటికి తీసుకొచ్చి డిక్లేర్ చేయి. Now, I just want to say that once again. 11వ అధ్యాయంలో జాబెష్ గిలియద్ మీద అమ్మోనీయులు అటాక్ చేసేటప్పుడు నహాష్ అనేటువంటి ఒక రాజు, అమ్మోనియల్ రాజు, జాబేష్లో ఉన్నటువంటి ఇజ్రాయేలీలతో వాళ్ళ మీద యుద్ధానికి వస్తాడు అన్యాయంగా. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు అడుగుతారు, మాతో నిబంధన చేసుకోవచ్చు కదా అని. వాడంటాడు, చేస్తారా, మీతో నిబంధన చేస్తాను. ఎట్లాంటి నిబంధన చేస్తానంటే, మీలో ఉన్నటువంటి వాళ్ళందరి కుడికళ్ళు పీకేసి అప్పుడు చేస్తాను నిబంధన. బేసికల్లీ వాట్ హీస్ డూయింగ్ ఈస్, నా పక్క టెరిటరీలో ఉన్నావు నువ్వు, నా పక్క టెరిటరీలో ఉన్నటువంటి నిన్ను, నీలో అసలు ఎవరు వారియర్స్ లేకుండా చేస్తాను. అట్లా నాకు నేను భద్రత కల్పించుకుంటాను. నౌ డూ యూ అండర్స్టాండ్ వాట్ వీఆర్ సేయింగ్? పీపుల్ లివ్ ఇన్ ఫియర్. నేను ఇందాక చెప్పాను, గుర్తుందా మీకు? క్రియేషన్ ఈజ్ నో లాంగర్
a happy place to live, a place of a blissful place anymore. అందుకనే చాలా రిలీజియన్స్లో we got to escape from this place. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా చాలాసార్లు పేరు క్రిస్టియానిటీ అనుకుంటాం, టీచింగ్ మనకు సరిగ్గా తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే మనం హెవెన్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు ఎస్కేప్ దిస్ ప్లేస్. బట్ బైబిల్ డస్ నాట్ సే దట్. బైబిల్ సేస్ దట్ ఇక్కడ ఉన్నటువంటి పాపం వల్ల కలిగినటువంటి భ్రష్టత్వం మొత్తాన్ని దేవుడు సర్వనాశనం కాల్చేస్తాడు ఇక్కడ. బట్ హీ విల్ ఎస్టాబ్లిష్ హిస్ న్యూ జెరూసలం, హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ న్యూ క్రియేషన్ హియర్. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఆన్ ది ఎర్త్. రెవల్యూషన్లో ప్రకటన గ్రంథంలో మనం చూడలేదా, పైనుంచి దేవుడి యొక్క రాజ్యం కిందకి దిగిరావటం అనేటువంటి చూడలేదు మనం. యేసు ప్రభు తను చెప్పినప్పుడు నీ రాజ్యం వచ్చును గాక, మేము అక్కడికి వచ్చేయటం కాదు, అక్కడ నీ రాజ్యం ఇక్కడికి రావటం. దట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే క్రిస్టియన్ ట్రూత్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎస్కేపిజం. ఇట్ ఈస్ యాక్చువల్లీ బేసికలీ బ్రింగింగ్ దేవుడి యొక్క బ్లిస్ఫుల్నెస్ని, దేవుడి యొక్క బ్యూటిఫుల్ రాజ్యాన్ని యాక్చువల్గా ఇక్కడ మనం ఉంటున్నటువంటి ప్లేస్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం. దట్ ఈస్ ద థింగ్. So now, once again, I took a little bit of detour there. So once again, Jabesh, even Ammonites actually living in fear, sweat inducing. Israeli actually go alunte valaki chala bayam. I'm closing actually in 9 minutes now, so and then we will open it for question and answers. So, but have patience with me for 9 minutes now. Solve life look an important points in chapter 9. సో నీ కళ్ళు పీకేస్తాను, మీ దగ్గర ఉన్న వాళ్ళు కళ్ళని పీకేస్తాను. నో, సాల్కి తెలుస్తుంది ఈ విషయం. అండ్ దెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ యాక్చువల్లీ కమ్స్ అపాన్ హిమ్. దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఏంటంటే వెన్ యూ సీ ద వర్డ్ స్పిరిట్, అంటే నాకు స్పిరిట్ అనేటువంటి మాట ఎంత ఇష్టం అంటే, ఎస్పెషల్లీ హీబ్రూలో రువాహ్ అనేటువంటి పదం, హాకడేష్ లైక్ హోలీ స్పిరిట్ అనేటువంటి పదం. ఎందుకంటే బికాస్ that indicates actually he's the one who motivates. అంటే విండ్, ఒరిజినల్గా దీని మీనింగ్ యాక్చువల్గా విండ్, బట్ ఇది దేవుడి యొక్క క్యారెక్టరిస్టిక్ని, అంటే ఎస్పెషల్లీ త్రిత్వంలో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం, ఎట్లా దీనికి ఆపాదించబడింది అనేటువంటిది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎట్లాగంటే విండ్ యాక్చువల్లీ పుషెస్ పీపుల్, ఇట్ స్టర్స్ దెమ్ అప్ టు డూ యాక్షన్. వాళ్ళ చేత పని చేయించడానికి, వాళ్ళని నెట్టడానికి ముందు సౌల్ని యాక్చువల్గా ద స్పిరిట్ యాక్చువల్లీ కమ్స్ అపాన్ హిమ్ అండ్ దెన్ పుషెస్ హిమ్ టువర్డ్స్ గాడ్స్ పర్పసెస్. దేవుడి యొక్క ఉద్దేశాల వైపు ముందుకు నెట్టడం సౌల్ని. సో there's a beautiful battle there. He musters people and then he wins. వార్ గెలుస్తాడు తను. దేవుడు బ్యూటిఫుల్గా ఇజ్రాయలైట్స్ని విమోచించడం అనేటువంటి జరుగుతుంది అక్కడ. బట్ అన్ఫార్చునేట్లీ ద హోల్ పాయింట్ ఈజ్ యాక్చువల్లీ దేవుడు నేరేటర్ చెప్తాడు కానీ, సో పీపుల్ రియల్లీ డోంట్, నోబడీ సేస్ దట్ యెహోవా మమ్మల్ని విమోచించాడు అనేటువంటి విషయాన్ని పీపుల్ డోంట్ సే దట్. సో ద డిస్కనెక్టెడ్నెస్ విత్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం అక్కడ. గోయింగ్ లిటిల్ బిట్ ఫార్వర్డ్ దే, 13వ అధ్యాయం దగ్గరలో నేను కొన్ని విషయాలని మాట్లాడి, లైక్ ఐ సెడ్ 7 minutesలో నేను ఇక్కడి నుంచి 7 minutesలో నేను ఫినిష్ చేస్తున్నాను. ఇజ్రాయేలీలు అనుకునేది ఏంటంటే, వాళ్ళకి కలిగినటువంటి అంటే వాళ్ళు రాజును అడిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వేరే దేశాలు పవర్ఫుల్ కాబట్టి, వేరే దేశాలు దరిద్రమైనవి కాబట్టి మా మీద అటాక్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ 12వ అధ్యాయంలో 20వ వచనం నుంచి సమూయేలు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు వాళ్ళకి. ఏమంటున్నాడంటే, యూ హ్యావ్ డన్ ఆల్ దిస్ ఈవిల్. ఇది మీకు జరిగేటువంటిది ప్రాబ్లం ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి అకృత్యాన్ని బట్టి జరుగుతుంది, మీ ఈవిల్ని బట్టి, మీ కీడుని బట్టి యాక్చువల్గా ఇది మీకు జరుగుతుంది. అండ్ దెన్ వన్స్ అగైన్ డూ యూ సీ లూజింగ్ ద కనెక్షన్. ఇజ్రాయలిట్స్ కూడా వాళ్ళు లూజింగ్ ద కనెక్షన్ విత్ దెమ్సెల్స్. ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ బ్యాడ్ని బట్టి మమ్మల్ని అటాక్ చేస్తున్నారని కాదు. సో ద రీజన్ వై యు ఆర్ బీయింగ్ అటాక్డ్ ఈస్ బికాస్ వన్స్ అగైన్ మీరు యెహోవాకి యాక్చువల్గా
అన్ఫెయిత్ఫుల్గా ఉన్నటువంటి జనాంగంగా ఉన్నారు మీరు. వాళ్ళ లైఫ్ స్టైల్స్ని, వేరే దేశాల యొక్క లైఫ్ స్టైల్స్ని, వేరే దేశాల యొక్క దేవుళ్ళని మీరు మోహించారు కాబట్టి, అలా ఉంటే ఎంత బాగుంటుందని మీరు అనుకున్నారు కాబట్టి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ని దేవుడు ఇచ్చాడు. అంటే మీకు ఓనర్ నేను కాదు, మీరు నన్ను వదిలేశారు కాబట్టి, నా ఓనర్షిప్ కింద ఉంటే మీకు ఇష్టం లేదు కాబట్టి, మిమ్మల్ని నేను నా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అంటే మిమ్మల్ని నేను ఓన్ చేసుకునేటువంటి ఆ రైట్ ఏదైతే ఉందో దాన్ని నేను మీరు ఎవరినైతే మోహించారో వాళ్ళకి ఇస్తున్నాను. ఒకసారి చూడండి, వాళ్ళ కిందకి వెళ్ళి చూడండి ఎట్లా ఉంటుందో మీకు. యూ హ్యావ్ టర్న్ వాళ్ళు దే టర్న్ అవే టు ది యూజ్లెస్ ఐడల్స్. వన్స్ అగైన్ ద వర్డ్ యూజ్ దేర్ వాజ్ మనం ఆదికాండంలో సృష్టి నిరాకారంగా ఉన్నది అనేటువంటి పదం దగ్గర ఏదైతే పదం వాడారో, సో సిమిలర్ వర్డ్ యాక్చువల్లీ ఇస్ యూజ్డ్ హియర్ ఆల్సో, యూజ్లెస్ ఐడల్స్ అనే చోట. అంటే ఏంటంటే ఆ నిరాకారం అంటే ఎంటీనెస్, శూన్యంగా ఉన్నది, నిరాకారంగా ఉంది. అంటే ఏ శూన్యత నుంచి అయితే దేవుడు బ్యూటీని తీసుకొచ్చాడో ఆ దేవుడిని వదిలేశారు మీరు. కానీ ఆ శూన్యతను పట్టుకొని వేలాడుతున్నారు. ఆ శూన్యతనే మీరు ఆరాధిస్తున్నారు. ఇది దట్స్ వాట్ యాక్చువల్లీ హీస్ సెయింగ్ హియర్. డోంట్ యు సీ ఇట్స్ ఇంట్రెస్టింగ్. మనం శూన్యతని అంటే ఎంప్టీనెస్ని అంటే ఏమీ లేనటువంటి దానికోసం ఆరాటపడటం, పోరాటపడటం. ఇజంట్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అబౌట్? లైక్ నా లీడర్షిప్ లేదు, పోతాం మనం ఎటు తిరిగి. కానీ ఆ లీడర్షిప్ కోసం ఎన్ని తగాదాలో, ఎన్ని మ్యానిపులేషన్సో, ఆఫీసుల్లో ఎంత పాలిటిక్స్ ప్లే చేయటమో. డోంట్ యు సీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ ఎంప్టీ? శూన్యత కోసం పోరాటం కదా ఇది. హౌ వి టాయిల్ ఫర్ వ్యానిటీ. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంట్రెస్టింగ్లీ బుద్ధిజం ఏం చెప్తుందంటే, శూన్యతని ఇంకో రకంగా మాట్లాడుతుంది బుద్ధిజం, బట్ నాట్ ఎంటైర్లీ రిలేటెడ్. బట్ ఇట్ సేస్ దట్ ఈవెన్ మ్యాన్ యొక్క ఎంప్టీనెస్ని అంటే ఆ శూన్యతని ఆరాధించడం అనేటువంటిది, దట్స్ వాట్ బుద్ధిజం టెస్ట్. నౌ ఐ హ్యావ్ 4 minutes యాక్చువల్లీ, ఐఎమ్ లుకింగ్ ఎట్ ద టైమ్. సౌలు చేసినటువంటి ప్రాబ్లం ఏంటంటే, వన్స్ అగైన్ యు సీ హియర్, ఒక ర్యాష్ వావుని చేస్తాడు. యుద్ధం చేసేటప్పుడు తను ఫస్ట్ వెళ్ళడు. ఈసారి యాక్చువల్గా ఫిలిస్తీన్స్తో యుద్ధం, అమోనీయులతో అయిపోయింది, ఈసారి ఫిలిస్తీన్స్తో యుద్ధం. తను ఏం చేస్తాడంటే స్తబ్దతగా ఉంటాడు మళ్ళీ. యోనతాన్ తన కొడుకు యాక్చువల్గా విశ్వాసాన్ని చూపించి ముందుకెళ్తాడు. ప్రభు నిజంగా ఆయన మనల్ని విడిపిస్తాడు అనేటువంటి దాంతో ముందుకెళ్తాడు, విశ్వాసాన్ని చూపిస్తాడు. కానీ సౌల్ మాత్రం యాక్చువల్గా దాన్ని నమ్మటానికి ఇష్టపడ్డా అక్కడ. సో వాట్ హ్యాపెన్స్ దేర్ ఈస్, ఎప్పుడైతే వాళ్ళకి ఫైట్లో వాళ్ళు గెలుస్తున్నారు అనేటువంటి ఇది తెలుస్తుందో, సౌల్ ఒక ఫూలిష్ వావ్ ఒకటి చేస్తాడు. ఏంటంటే హీ సేస్ దట్ ఎవరు తినటానికి వీల్లేదు. రెండు రెండు డిఫరెంట్ ఫూలిష్ థింగ్స్ ఏంటంటే, వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సమూయేలు వచ్చేదాకా వెయిట్ చేస్తాడా లేదా సౌలు, బర్ంట్ ఆఫరింగ్స్ని అంటే తను ప్రభు మీద కనిపెట్టుకొని ఉంటాడా లేదా అనేటువంటిది పాయింట్ కాదు అక్కడ. తను ఏం చేస్తాడంటే, వాళ్ళు వచ్చేస్తున్నారు, నేను యుద్ధం చేసేసేయాలి, లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అంటే యాజ్ ఎ కింగ్ ప్రభు కోసం మనం కనిపెడదాం, ప్రార్థన చేద్దాం రండి, ఆయన టైమింగ్ కోసం మనం వెయిట్ చేద్దాం రండి. హీ డజంట్ షో దట్ విజ్డమ్. హీ సేస్ దట్ బర్ంట్ ఆఫరింగ్స్ ఇచ్చేద్దాం, యుద్ధంలోకి వెళ్ళిపోదాం. బర్ంట్ ఆఫరింగ్స్ అంటే దాని బదులు యాక్చువల్గా మ్యాజిక్ ఫార్ములా లాగా ఉపయోగపడతాయి మనకి. లెట్స్ గో. నౌ యూ సీ హీ లాస్ట్ కనెక్షన్ విత్ దట్ గాడ్. ఏంటంటే మ్యాజికల్ మెనిపులేషన్స్తో ఈజీగా మెనిపులేట్ అవ్వగలిగినటువంటి వాడు యెహోవా అనేటువంటిది సౌల్ మైండ్లో ఉన్నటువంటి దేవుడు. And then he says that, and then Samuel comes and he says, what did you do? సౌల్ యొక్క రెస్పాన్స్ ఏంటంటే, నేను తప్పు చేశానని కాదు అక్కడ. సౌల్ యొక్క రెస్పాన్స్ ఏంటంటే, ఐ హ్యావ్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు,
నువ్వు లేట్గా వచ్చావు, నేను చేయాల్సి వచ్చింది. సో ప్రాబ్లం ఎవరిదంటే లేట్గా వచ్చినటువంటి శామ్యుయల్ది, ఆగలేనటువంటి ఇజ్రాయేలీది. హీ లాస్ట్ కనెక్షన్ విత్ హిమ్సెల్ఫ్. నడిపించలేనటువంటి యెహోవా, నడవటం లేట్ అయినటువంటి సమూయేలు, నడవకుండా ఉండలేనటువంటి ఇజ్రాయేలీలు, ఈ ముగ్గురు ప్రాబ్లం. కానీ సౌలుతో ఏ ప్రాబ్లం అయితే లేదు. లిసన్ వన్స్ అగైన్. నడిపించలేని యెహోవా, నడవటం లేట్ అయినటువంటి సమూయేలు, నడవకుండా ఊరుకోలేనటువంటి ఇజ్రాయేలీలు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. హీ డస్ అ ర్యాష్ వావ్. సో ఎవరైతే అనదర్ క్విక్ ఎపిసోడ్కి నేను వెళ్ళాలి, క్లోజ్ ఇట్. ఎందుకంటే అమాలకైట్స్తో యుద్ధం చేయమన్నప్పుడు యుద్ధం చేస్తాడు, కానీ వన్స్ అగైన్ హీ కీప్స్ ద బెస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కోసం ఉంచుకుంటాడు, కానీ శామ్యుయల్ వచ్చి అడగగానే వాట్ డిడ్ యు డూ అంటే, నువ్వు చెప్పినంత చేశానంటాడు. అబద్ధం. వన్స్ అగైన్ హీ లాస్ట్ టచ్ విత్ హిమ్సెల్ఫ్. మరి నేను వింటున్న సౌండ్ ఏంటి అంటే, అదే బేసికలీ ఏంటంటే వీళ్ళందరూ, ఈ పెద్దవాళ్ళందరూ యాక్చువల్గా నన్ను అడిగారు, వద్దురా అన్నా సరే వాళ్ళే చేశారు, అందుకనే నేను చేయాల్సి వచ్చింది, వాళ్ళ కోసం ఉంచాల్సి వచ్చింది. ఏం చేద్దాం ఇప్పుడు, యెహోవాకి ఇచ్చేద్దాం అది. అంటే యెహోవా ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయనకు సంపూర్ణంగా తెలిసినటువంటి ఆజ్ఞ ఇచ్చేటువంటి దేవుడు కాదు సౌల్ మైండ్లో. ఆయనకు ఒబీడియన్స్ చూపించడానికి అర్హత లేదు యెహోవాకి, ఎందుకంటే సర్వజ్ఞాని కాదు కాబట్టి. సాల్ నోస్ బెటర్ దెన్ యాహ్వే. నాకు బాగా తెలుసు యెహోవాకి, యెహోవా కంటే నాకు బాగా తెలుసు. ఆయనకి యాక్చువల్గా ఆయన పాపం మిస్ అయినట్టున్నాడు, ఎందుకంటే బెస్ట్ తీసుకొచ్చి ఆయనకి అర్పిస్తే ఆయనకే కదా సంతోషం. ఆయన అది మిస్ అయిపోయాడు. ఆయన ఏదైతే మిస్ అయిపోయాడో నేను అది పట్టుకుంటున్నాను, అండ్ దెన్ ఆయనకి అర్పిస్తాను. హీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. దిస్ ఈస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ నౌ. ఎందుకంటే ఇట్ ఈస్ అ స్లిప్పరీ స్లోప్ వెన్ యూ ట్రంకేట్ గాడ్. దేవుణ్ణి మనం చెక్కటం మొదలుపెట్టిన తర్వాత, దేవుణ్ణి మనం తగ్గించడం మొదలుపెట్టిన తర్వాత, ఇట్ ఈస్ నో లాంగర్ ఎ గాడ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ నో లాంగర్ ది గాడ్ ఎట్ ఆల్. ఇట్స్ ఏ గాడ్ ఇన్ మై మైండ్, అండ్ దట్స్ డేంజరస్. ఎందుకంటే ఒకసారి మన దేవతల్ని దేవుళ్ళని తయారు చేసుకున్న తర్వాత వి లూజ్ టచ్ విత్ అవర్ సెల్స్, వి లూజ్ టచ్ విత్ ద రియల్ గాడ్, వి లూజ్ టచ్ విత్ ఈచ్ అదర్, వి లూజ్ టచ్ విత్ క్రియేషన్. ఇట్స్ అ డేంజరస్ ప్రాబ్లమ్. సాల్ లాస్ట్ దిస్ ప్రివిలేజ్. హీ కెన్ నో లాంగర్ బి ఏ కింగ్. What he does ultimately is he goes and builds a monument for himself. తనకు తాను ఒక మాన్యుమెంట్ని తయారు చేసుకుంటాడు, తనకు తాను ఒక ప్రతిమను తయారు చేసుకుంటాడు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, సాల్ ద హీరో. హీ లాస్ట్ టచ్ విత్ హిమ్సెల్ఫ్. నేనేమై ఉన్నాను అది ప్రభు యొక్క కృపను బట్టి ఉన్నాను అనేటువంటిది మనం మర్చిపోయి, క్రియేటింగ్ యాక్చువల్లీ ఎ మాన్యుమెంట్ ఫర్ అవర్ సెల్స్. వాట్ ఎ డేంజరస్ లైఫ్ ఇట్ ఇస్. ఎందుకు నేను చెప్తున్నాను సాల్ లైఫ్ ఎందుకు ఇట్లాగా, వై ఐ సే నన్ను కలవర పెట్టేటువంటి లైఫ్ ఎందుకో తెలుసా? I find myself actually at the threshold of this danger all the time. సాల్కి పట్టినటువంటి పీడ, ఆ గుమ్మం దగ్గర నన్ను నేను ఆ గుమ్మం దగ్గరే నేను కూడా ఉన్నానేమో అని ఎప్పుడు అనిపిస్తుంది నాకు. బట్ ద గుడ్ థింగ్ ఈస్ వీ హ్యావ్ దిస్ గ్రేటెస్ట్ కింగ్. ప్రభు కోసం కనిపెట్టుకున్నటువంటి కింగ్, తొందరపడినటువంటి కింగ్. తన తమ్ముళ్ళు వచ్చి, నువ్వు నిజంగా ఫేమస్ అవ్వాలంటే ఇప్పుడే కదా వెళ్ళాల్సింది యెరూషలేంకి అని యోహాను సువార్తలో అన్నప్పుడు, నో నో నో, మై టైమ్ ఈజ్ నాట్ యెట్. ఐ విల్ వెయిట్ ఆన్ ద లార్డ్. I will wait on the Lord.
తన పేరును తన మాన్యుమెంట్ని తయారు చేసుకున్నటువంటి వాడు కాదు. ప్రజల కోసం, మన కోసం నేకెడ్గా యాక్చువల్గా ద ఓన్లీ మాన్యుమెంట్ దట్ హీ హ్యాడ్ ఈస్ నేకెడ్గా యాక్చువల్గా శ్రమపడినటువంటి మాన్యుమెంట్ అది. దట్ ఈస్ ద రియల్ మాన్యుమెంట్. నా బ్రదర్స్ కీపర్న నేను అని అడిగినటువంటి మానవ జాతికి, అవును నేను నా బ్రదర్స్ కీపర్నే అని నిలబడినటువంటి వాడు, ప్రాణాన్ని ధారపోసినటువంటి వాడు. నరికి నేను సబ్మిట్ చేసుకుంటాను అని ప్రగల్భాలు పలికేటువంటి ప్లేస్లో ఆయన ఏమంటున్నాడంటే, లేదు నేను నరకబడి నేను విమోచిస్తాను. దిస్ ఈస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ గాడ్. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, వి థింక్, మన గొప్ప విజ్డమ్ ఏంటంటే జనాల్ని నరికి మనం సబ్మిట్ చేసుకోవాలి, జనాల్ని తన్ని మనం సబ్మిట్ చేసుకోవాలి, జనాల్ని తన్ని మన దేవీ దేవతలను ఆరాధించేటట్టుగా చేయాలి. వైలెన్స్కి సబ్మిట్ చేసి మనం పీస్ని తీసుకొస్తామని అనుకునేటువంటి దుర్మార్గపు భ్రష్ట జాతి మంది. అసలు ఎంత ఫులిష్నెస్ కదా ఇది. 4 తన్ని యాక్చువల్గా పీస్ని ఎవరన్నా తీసుకొస్తారా సమాజంలోకి? వైలెన్స్ పర్పెట్రేట్స్ వైలెన్స్. బట్ ఆ వైలెన్స్ని యాక్చువల్గా దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు, దాన్ని ఆయన దిగమింగి. అండ్ హీ సేస్ దట్ దిస్ ఈజ్ ద ట్రూ విజ్డమ్. అది మనకి ఫూలిష్నెస్ లాగా కనిపిస్తుంది, మేకులు పీక్కోలేడని చెప్పేసి మనం మాట్లాడతాం, కానీ నిజం చెప్పాలంటే పీక్కోలేనటువంటి వాళ్ళం మనం. కానీ ఆయన ఆ పీక్కోలేనటువంటి స్థితిని అనుభవించి, ఆ స్థితిని మనకు చూపించి, దాన్ని జయించి మనం మేకులు పీకగలడు అనేటువంటి సత్యాన్ని వైలెన్స్ లేకుండా దానికి ఫుల్ స్టాప్ పెట్టి సొల్యూషన్ ఇచ్చినటువంటి వైభవం కలిగినటువంటి వాడు ఆయన. సో ఐల్ స్టాప్ హియర్.